జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక సంస్థ చేసిన పని కాదు, ఒక సమాజం మొత్తం కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు చేయగలదో చెప్పే కథ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాలలో చేసిన కొన్ని అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకే ఒక జిల్లా, కేవలం 9 నెలల సమయం, కానీ సమాజంలో మాత్రం ఒక గొప్ప పరివర్తన. ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 మధ్య జగిత్యాల జిల్లాలో అసలు ఏం జరిగిందో ఒక్కసారి లోతుగా చూద్దాం. ఒక లక్ష్యంతో చేసిన సామూహిక సేవ అనేది ఒక సమాజంపై ఎంతటి చెరగని ముద్ర వేస్తుందో ఈ కథ మనకు చూపిస్తుంది. ప్రతి గొప్ప పని వెనుక ఒక బలమైన నాయకత్వం ఉంటుంది కదా. ఈ కార్యక్రమాన్ని కూడా ఒక అంకితభావమున్న జిల్లా కమిటీ ముందుండి నడిపించింది. వాళ్ల సమష్టి కృషితోనే ఎన్నో ఆలోచనలు ఆచరణలోకి వచ్చి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఇంత సక్సెస్ అయ్యాయి. సరే, ఇంతకీ వీళ్ల మొదటి ఫోకస్ దేనిమీదుంది? కమ్యూనిటీ హెల్త్ అంటే సమాజ ఆరోగ్యం. ప్రజల తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చడమే కాదు, లాంగ్ టర్మ్లో వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మీద కూడా దృష్టి పెట్టారు. అయితే ఈ లక్ష్యాన్ని ఎలా సాధించారో వివరంగా చూద్దాం. ఈ శాఖ కేవలం ఒకే రకమైన సేవకు పరిమితం కాలేదు. ఫ్రీ ఐ క్యాంప్స్ దగ్గర్నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ వరకు, శారీరక వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు ఇవ్వడం దగ్గర్నుంచి సిపిఆర్ ట్రైనింగ్ వరకు, ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి వాళ్ల సేవలు అందాయి. వాళ్ల ఆలోచన విధానం ఎంత విశాలంగా ఉందో దీనిబట్టే అర్థమవుతోంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే వాళ్ల స్ట్రాటజీ. వాళ్లు కేవలం సహాయం అందించి చేతులు దులుపుకోలేదు, సమాజంలోనే ఆ నైపుణ్యాలను పెంచడంపై దృష్టి పెట్టారు. అంటే ప్రజలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా మార్పులో భాగస్వాములను చేశారన్నమాట. ఒక సమాజం నిజమైన బలం అత్యవసర సమయాల్లోనే తెలుస్తుంది. మరి ఆరోగ్యమనగానే మనకు గుర్తొచ్చేది రక్తదానం. ఆ విషయంలో జగిత్యాల ప్రజల స్పందన ఎలా ఉంది? నిజంగా చాలా గొప్పగా ఉంది. ఈ ఒక్క నంబర్ చాలు సమాజం యొక్క నిబద్ధతను చెప్పడానికి. 352 చాలా రక్తదాన శిబిరాల ద్వారా మొత్తం 352 యూనిట్ల రక్తం సేకరించారు. ఒక్కో యూనిట్ ఒక్కో ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. ఆలోచించండి. ఈ విజయం కేవలం రెడ్ క్రాస్ సొసైటీ ఒక్కరిదే కాదు. ఈ క్యాంపులు పోలీస్ స్టేషన్ల దగ్గర్నుంచి దేవాలయాల వరకు రకరకాల సంస్థల భాగస్వామ్యంతో జరిగాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ మంచి పనిలో పాలుపంచుకున్నారని. సరే, తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చడమే కాకుండా ఈ శాఖ భవిష్యత్తు మీద కూడా దృష్టి పెట్టింది. జిల్లా యువతపై చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే వాళ్లే కదా రేపటి సమాజ నిర్మాతలు. విద్యార్థుల కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. వాళ్ల సమస్యలను గుర్తించి వాటికి తగ్గట్టు పరిష్కారాలు చూపించారు. సోషల్ రిస్క్ నుంచి వాళ్లని కాపాడటం, చదువుకోవడానికి పుస్తకాలివ్వడం, ఉపాధి కోసం స్కిల్స్ నేర్పించడం, ఇలా ప్రతి విషయంలో వాళ్లకు అండగా నిలిచారు. యువతను సరైన దారిలో నడిపించడం చాలా ముఖ్యం. అందుకే పోలీసులతో కలిసి మరీ విద్యార్థులను డ్రగ్స్ అనే ప్రమాదం నుంచి కాపాడటానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు, పోస్టర్ లాంచులు చేశారు. ఇది నిజంగా చాలా పెద్ద ప్రయత్నం. కేవలం అవగాహన కల్పించి వదిలేయడం కాదు, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చెయ్యాలి. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. సో నెక్స్ట్ ఫోకస్ అంతా అవగాహన నుంచి ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్మెంట్ వైపు మారింది. మాటలకన్నా చేతులు గొప్పవే అంటారు కదా. అలాగే పలు విద్యాసంస్థలకు 15 కుట్టు మిషన్లను విరాళంగా ఇచ్చారు. ఇది చూటానికి చిన్న విషయమే అయినా దీనివల్ల విద్యార్థులు ఒక విలువైన వృత్తిని నేర్చుకునే అవకాశం దొరికింది. ఇది వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడటానికి ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్లు కేవలం ఫిజికల్ హెల్త్ మీదే కాదు, మెంటల్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల విద్యార్థుల కోసం బ్రైటర్ మైండ్స్ లాంటి కొత్త కొత్త కార్యక్రమాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. ఒక ఆరోగ్యకరమైన సమాజానికి బలమైన సామాజిక బంధాలే పునాది. అందుకే వాళ్ల పనిలో మూడవ కానీ చాలా ముఖ్యమైన అంశం సమాజంలోని బంధాలను ఇంకాస్త బలోపేతం చేయడం. స్పోర్ట్స్ నుంచి ఎన్విరాన్మెంట్ వరకు, యోగా నుంచి మెడిటేషన్ వరకు దేన్ని వదల్లేదు. రకరకాల వర్గాల ప్రజలను ఒక చోట చేర్చి వాళ్ల మధ్య ఐక్యతాభావాన్ని పెంచడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.
వీళ్లు చేసిన లోకల్ కార్యక్రమాలని గ్లోబల్ డేస్తో లింక్ చేశారు. ఉదాహరణకు ఇంటర్నేషనల్ యోగా డే రోజున, వరల్డ్ మెడిటేషన్ డే రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. దీనివల్ల వాళ్ల హెల్త్ మిషన్కు ఇంకాస్త ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఇది వాళ్ల ఆలోచన విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. కేవలం యువతపైనే కాదు, పెద్దవాళ్ల మీద కూడా శ్రద్ధ చూపించారు. లోకల్ వాకర్స్ అసోసియేషన్లు, రిటైర్డ్ సిటిజన్స్ లాంటి గ్రూప్స్ కోసం ప్రత్యేకంగా యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, వామ్మో, కేవలం 9 నెలల్లో ఇంత పనిచేశారా అనిపిస్తుంది కదా. ఇది వాళ్ల అంకిత భావానికి, పక్కా ప్లానింగ్కి ఒక పెద్ద నిదర్శనం. సో, వాళ్ల పనిని మనం సింపుల్గా 3 భాగాలుగా చూడొచ్చు. 1. తక్షణ ఉపశమనం కోసం డైరెక్ట్ హెల్త్ సర్వీసెస్. 2. భవిష్యత్తు కోసం యూత్ ఎంపవర్మెంట్. 3. సమాజ ఐక్యత కోసం కమ్యూనిటీ వెల్బీయింగ్. ఈ కార్యక్రమాల ప్రభావం కేవలం వాటి వెరైటీలోనే లేదు. ఈ నంబర్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ల పని ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. 352 యూనిట్ల రక్తం, 15 కుట్టు మిషన్లు, 300 మంది పార్టిసిపెంట్స్. ప్రతి నంబర్ వెనుక ఒక కథ ఉంది. ఫైనల్గా ఈ జగిత్యాల కథ మనకు ఏం చెబుతోంది? ఒక్కటే, ఒక పద్ధతి ప్రకారం అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు చెయ్యొచ్చు అని. ఒక అంకితభావమున్న గ్రూప్ తలుచుకుంటే మొత్తం సమాజాన్నే ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు. ఇదంతా కేవలం 9 నెలల కథ. మరి ఒకసారి ఆలోచించండి, ఒక పూర్తి సంవత్సరం పాటు ఇలాగే ఫోకస్డ్గా పనిచేస్తే ఏ సమాజంలోనైనా ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో. ప్రతి సమాజంలో దాగి ఉన్న పొటెన్షియల్ గురించి ఇది ఒక శక్తివంతమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్.